మనకి ఫస్ట్ వచ్చింది ఏంటంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన యాంగిల్ ఏంటంటే బ్యాక్ రేక్ యాంగిల్. ఓకేనా? ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన యాంగిల్ ఏంటంటే బ్యాక్ రేక్ యాంగిల్. బ్యాక్ రేక్ యాంగిల్ని నేను దేంతో డినోట్ చేస్తానంటే ఆల్ఫా బీతో డినోట్ చేస్తాను. బ్యాక్ రేక్ యాంగిల్ని దేంతో డినోట్ చేస్తానంటే ఆల్ఫా బీతో డినోట్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ ఇప్పుడు బ్యాక్ రేక్ యాంగిల్ అంటే ఏంటి అన్నది మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఓకేనా? బ్యాక్ రేక్ యాంగిల్ అంటే ఏంటంటే ఓకేనా, ఇట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై ద రేక్ ఫేస్ అండ్ రెఫరెన్స్ ప్లేన్. ఇట్ ఈస్ యాంగిల్ బిట్వీన్ ది రేక్ ఫేస్ అండ్ రెఫరెన్స్ ప్లేన్ measured in the transverse plane. మెజర్డ్ ఇన్ ది ట్రాన్స్వర్స్ ప్లేన్ అంటే చూడండి, ఒక సింపుల్గా చెప్తా చూడండి ఒకసారి. ఇది ఏ ఫేస్? ఇది ఇక్కడ కనిపించేది ఏ ఫేస్? ఇది కనిపించేది ఏ ఫేస్? అది ఇది ఏ ఫేస్? ఫేస్ ఏంటంటాడు? ఫేస్ ఏంటంటున్నాడు? దీన్ని రేక్ ఫేస్ అంటారా? ఓకేనా? రేక్ ఫేస్కి రెఫరెన్స్ ప్లేన్కి మధ్యలో ఎంతైతే యాంగిల్ ఉందో, రేక్ ఫేస్కి రెఫరెన్స్ ప్లేన్కి మధ్యలో ఎంతైతే యాంగిల్ ఉందో, ఓకేనా, ఆ యాంగిల్ నేను ఏ ప్లేన్లో మెజర్ చేస్తున్నాను? ట్రాన్స్వర్స్ ప్లేన్లో మెజర్ చేస్తున్నాను. ఓకేనా? ఆ యాంగిల్ని ఏమంటామంటే బ్యాక్ రేక్ యాంగిల్ అంటాం. ఆ యాంగిల్ని ఏమంటామంటే బ్యాక్ రేక్ యాంగిల్ అంటాం. ఓకేనా? మళ్ళీ చెప్తున్నా, బ్యాక్ రేక్ యాంగిల్ అంటే ఏంటంటే యాంగిల్ బిట్వీన్ ది రెఫరెన్స్ ప్లేన్ అండ్ రేక్ ఫేస్ మెజర్డ్ ఇన్ ది ట్రాన్స్వర్స్ ప్లేన్ ఈజ్ కాల్డ్ ఎస్ బ్యాక్ రేక్ యాంగిల్. ఈజ్ కాల్డ్ ఎస్ బ్యాక్ రేక్ యాంగిల్. అర్థమైందా బ్యాక్ రేక్ యాంగిల్ అంటే ఏంటో? ఓకేనా? నెక్స్ట్ది సైడ్ రేక్ యాంగిల్. సైడ్ రేక్ యాంగిల్. ఓకే, సైడ్ రేక్ యాంగిల్ దేంతో డినోట్ చేస్తామంటే ఆల్ఫా ఎస్తో డినోట్ చేస్తాం. ఆల్ఫా ఎస్తో డినోట్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఫేస్ అని చూసారా? ఈ ఫేస్ అని చూసారు? ఇది ఇదే ఫేస్. ఇది ఈ ఫేస్ అని చూసారా? అదే ఫేస్. అది ఈ ఫేస్ ఉంది చూసారా? దీన్ని ఈ ఫేస్ ఏమంటారు? ఏమంటారు దాన్ని? అనిల్, దీన్ని ఈ ఫేస్ ఉంది ఏమంటారు? దీన్ని అనిల్, ఈ ఫేస్ని ఏమంటారు? ఎడ్జ్ గురించి అడుగుతున్నా. ఇక్కడ ఒక మనకి 3 డైమెన్షనల్లో ఇక్కడ ఒక ఫేస్ ఎలా ఉంటుంది? ఆ ఫేస్ని ఏమంటారు? రేక్ ఫేసేనా? ఓకేనా? ఇక్కడ ఇప్పుడు ఇది ఈ యాంగిల్ చూస్తారా? దేనికి మధ్యలో యాంగిల్? ఓకేనా? రేక్ ఫేస్కి రెఫరెన్స్ ప్లేన్కి. కాకపోతే ఏ ప్లేన్లో మెజర్ చేస్తున్నాం మనం? లాంగిట్యూడనల్ ప్లేన్లో మెజర్ చేస్తాం. ఓకేనా? సో ద యాంగిల్ బిట్వీన్ ది రెఫరెన్స్ ప్లేన్ అండ్ రేక్ ఫేస్ మెజర్డ్ ఇన్ ది లాంగిట్యూడనల్ ప్లేన్ ఈజ్ కాల్డ్ ఎస్ సైడ్ రేక్ యాంగిల్. ఓకేనా? మళ్ళీ చెప్తున్నా, సైడ్ రేక్ యాంగిల్ అంటే ఏంటంటే ద యాంగిల్ బిట్వీన్ రేక్ ఫేస్ అండ్ రెఫరెన్స్ ప్లేన్ మెజర్డ్ ఇన్ ది
longitudinal plane is called as side rake angle. బ్యాక్ రేక్ యాంగిల్ అంటే ఏంటి? ద యాంగిల్ బిట్వీన్ ది రెఫరెన్స్ ప్లేన్ అండ్ రేక్ ఫేస్ మెజర్డ్ ఇన్ ది ట్రాన్స్వర్స్ ప్లేన్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్యాక్ రేక్ యాంగిల్. ఓకేనా? రెండు ఓకేనా? ఓకేనా? నెక్స్ట్ ఎండ్ రిలీఫ్ యాంగిల్. ORR, end relief angle, ORR, end clearance angle. End relief angle, ORR, end clearance angle. ఓకేనా? సో దాన్ని దేంతో డినోట్ చేస్తామంటే థీటా ఈతో డినోట్ చేస్తాం. ఎండ్ రిలీఫ్ యాంగిల్, ఓఆర్ఆర్, ఎండ్ క్లియరెన్స్ యాంగిల్ దేంతో డినోట్ చేస్తామంటే థీటా ఈతో డినోట్ చేస్తాం. ఓకేనా? సో అంటే ఏంటంటే ఈ ఫేజ్ని ఇది ఏమంటుందండి? దీన్ని ఇది ఏమంటాం మనం? ఈ ఫేజ్ని ఏమంటాం మనం? హీల్ అంటావా? ఓకేనా? లేదా ఫ్లాంక్ ఫేజ్ అని కూడా అనవచ్చు. ఓకేనా? సో యాంగిల్ బిట్వీన్ ఓకేనా లాంగిట్యూడినల్ ప్లేన్కి ఫ్లాంక్కి లేదా హీల్కి మధ్యలో ఎంతైతే యాంగిల్ ఉందో ఓకేనా ద యాంగిల్ బిట్వీన్ ది లాంగిట్యూడినల్ ప్లేన్ అండ్ ఫ్లాంక్ ఫేజ్, ద యాంగిల్ బిట్వీన్ ది లాంగిట్యూడినల్ ప్లేన్ అండ్ ఫ్లాంక్ ఫేజ్ లేదా ద యాంగిల్ బిట్వీన్ లాంగిట్యూడినల్ ప్లేన్ అండ్ హీల్ measured in the transverse plane is called as end relief angle లేదా end clearance angle. The angle between the longitudinal plane and transverse and heel లేదా and flank face measured in the transverse plane is called as end relief angle లేదా ఎండ్ క్లియరెన్స్ యాంగిల్. ఈజ్ కాల్డ్ యాజ్ ఎండ్ రిలీఫ్ యాంగిల్ లేదా ఎండ్ క్లియరెన్స్ యాంగిల్ అంట. ఓకేనా? నెక్స్ట్ యాంగిల్ సైడ్ రిలీఫ్ యాంగిల్ ఓఆర్ఆర్ సైడ్ క్లియరెన్స్ యాంగిల్. సైడ్ రిలీఫ్ యాంగిల్, ఓఆర్ఆర్, సైడ్ క్లియరెన్స్ యాంగిల్. ఓకేనా? సో వీటిని దేంతో డినోట్ చేస్తారంటే థీటా ఎస్తో డినోట్ చేస్తారు. థీటా ఎస్తో డినోట్ చేస్తారు. ఓకేనా? సో సైడ్ రిలీఫ్ యాంగిల్ అంటే ఏంటంటే యాంగిల్ బిట్వీన్ ఇది ఏ ప్లేన్? ఇది ట్రాన్స్వర్స్ ప్లేన్ అండ్ ఇది కూడా ఏంటి? హీలే కదా, లేదా ఫ్లాంక్ ఫేసే కదా. ఓకేనా? ద యాంగిల్ బిట్వీన్ ట్రాన్స్వర్స్ ప్లేన్ అండ్ ఫ్లాంక్ ఫేస్ measured in the longitudinal plane is called as side relief angle లేదా సైడ్ క్లియరెన్స్ యాంగిల్ అంటాం. ఈజ్ కాల్డ్ యాజ్ సైడ్ రిలీఫ్ యాంగిల్ లేదా సైడ్ క్లియరెన్స్ యాంగిల్ అంటాం. ఓకేనా? అంటే ఏంటంటే ద యాంగిల్ బిట్వీన్ ది ట్రాన్స్వర్స్ ప్లేన్ అండ్ ఫ్లాంక్ ఫేస్ measured in the longitudinal plane
measured in the longitudinal plane is called as side relief angle లేదా సైడ్ క్లియరెన్స్ యాంగిల్. ఓకేనా? ఈ 4 యాంగిల్స్ ఓకేనా? ఇంకోసారి చెప్పాలా? బ్యాక్ రేక్ యాంగిల్ అంటే ఏంటి, సైడ్ రేక్ యాంగిల్ అంటే ఏంటి, ఎండ్ రిలీఫ్ యాంగిల్ అంటే ఏంటి, సైడ్ రిలీఫ్ యాంగిల్ అంటే ఏంటి, ఈ 4 యాంగిల్స్ ఓకే ఇంకొకసారి చెప్పాలి. ఆ 4 యాంగిల్స్ నార్మల్ కేసులో ఓకేనా ఇంకొకసారి చెప్పాలా? క్లియరా మిగతా వాళ్ళకి? సైడ్ క్లియరెన్స్ యాంగిల్ చెప్పాలా? సైడ్ క్లియరెన్స్ యాంగిల్, సైడ్ క్లియరెన్స్ యాంగిల్ అంటే ట్రాన్స్వర్స్ ప్లేన్కి ఫ్లాంక్ ఫేస్కి మధ్యలో ఎంతైతే యాంగిల్ ఉందో ఏ ప్లేన్లో మెజర్ చేస్తున్నాం? లాంగిట్యూడినల్ ప్లేన్లో మెజర్ చేస్తున్నాం. ద యాంగిల్ బిట్వీన్ ది ట్రాన్స్వర్స్ ప్లేన్ and the angle between the transverse plane and flank face measured in the longitudinal plane is called as side relief angle లేదా సైడ్ క్లియరెన్స్ యాంగిల్ అంటాం. ఓకేనా? సో 4 యాంగిల్స్ క్లియర్ ఇంకొకసారి ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలా? మిగతా గారు డౌట్ లేదా? నెక్స్ట్ యాంగిల్ ఎండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్. ఎండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ దానికన్నా ముందు సైడ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ గురించి చెప్తాను. నెక్స్ట్ యాంగిల్ వచ్చేసరికి సైడ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్. ఎండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ లేదా సైడ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్. ఓకేనా? సో ద సైడ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ని దేనితో డినోట్ చేస్తామంటే సి సఫిక్స్ ఎస్తో డినోట్ చేస్తాం. ఓకేనా? సో నేను ఇక్కడ ఉన్న ట్రాన్స్వర్స్ ప్లేన్ని ఎలా గీసుకుంటానంటే ఇలా గీసుకుంటాను. ఇలా గీసుకోవచ్చా అంటే ప్యారల్గా? ఓకేనా? ఈ ట్రాన్స్వర్స్ ప్లేన్ అవుతుంది కదా, ట్రాన్స్ప్లేన్ అవుతుంది. ఓకేనా? ఈ ఎడ్జ్ని ఏ ఎడ్జ్ అంటాం మనం? దీన్ని ఎవరు అన్మ్యూట్ అయ్యి చెప్పండి. ఈ ఎడ్జ్ని ఏ ఎడ్జ్ అంటాం? ప్రిన్సిపల్ కటింగ్ ఎడ్జ్నా? ఓకేనా? సో ద యాంగిల్ బిట్వీన్ ది ప్రిన్సిపల్ కటింగ్ ఎడ్జ్ లెస్ సైడ్ కటింగ్ ఎడ్జ్, the angle between the side cutting edge and the transverse plane measured in the reference plane is called as side cutting edge angle. The angle between the okay, the angle between the side cutting edge లేదా principal cutting edge and the transverse plane measured in the reference plane is called as side cutting edge angle. ఓకేనా? నెక్స్ట్ యాంగిల్ ఏంటంటే ఎండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్. ఎండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ దేని డినోట్ చేస్తామంటే సి సఫిక్స్ సితో డినోట్ చేస్తాం. ఓకేనా? ఇది ఏ ఎడ్జ్? దీని ఏ ఎడ్జ్ అంటాం మనం?
ఎండ్ కటింగ్ ఎడ్జ్. ద యాంగిల్ బిట్వీన్ ది ఎండ్ కటింగ్ ఎడ్జ్ అండ్ ది ఏ ప్లేన్ ఇది లాంగిట్యూడినల్ ప్లేన్ measured in the reference plane is called as end cutting angle. End cutting edge angle. Okay, the angle between the end cutting edge and longitudinal plane measured in the reference plane is called as end cutting edge angle. మొత్తం మనకి ఎన్ని యాంగిల్స్ ఉన్నాయంటే 6 యాంగిల్స్ ఉన్నాయి. ఏంటి? బ్యాక్ రేక్ యాంగిల్, సైడ్ రేక్ యాంగిల్, ఎండ్ రిలీఫ్ యాంగిల్, సైడ్ రిలీఫ్ యాంగిల్, ఎండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్, సైడ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్. ఈ 6 యాంగిల్స్ అర్థమైనయా ఏంటి ఏంటో? ఓకేనా? ఇంకొకసారి చెప్పనా? ఓకేనా? ఈ 6 యాంగిల్స్ మీకు సింపుల్గా అర్థం అవ్వాలి అంటే, ఓకేనా, లాంగిట్యూడినల్ ప్లేన్ అంటే ఏంటి, ట్రాన్స్వర్స్ ప్లేన్ అంటే ఏంటి, ఓకేనా, రెఫరెన్స్ ప్లేన్ అంటే ఏంటి, అవి ఎంత బాగా అర్థమైతే మీకు ఈ యాంగిల్స్ కూడా అంత సింపుల్గా అర్థమవుతాయి. అంతేనా? నెక్స్ట్ ఈ వ్యూలో మనకి రేక్ ఫేస్ ఎక్కడ కనిపిస్తుంది, ఎండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ ఎక్కడ కనిపిస్తుంది, ఓకేనా, ఇవన్నీ మీరు చూసుకుంటే సింపుల్గా అర్థమవుతుంది మొత్తం ఇదంతా. అంత మించి ఏం లేదు దీంట్లో. ఓకేనా? సో అందరికీ బ్యాక్ రేక్ యాంగిల్ అంటే ఏంటి, సైడ్ రేక్ యాంగిల్ అంటే ఏంటి, ఎండ్ రిలీఫ్ యాంగిల్ అంటే ఏంటి, సైడ్ రిలీఫ్ యాంగిల్ అంటే ఏంటి, నెక్స్ట్ సైడ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ అంటే ఏంటి, ఎండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ అంటే ఏంటి, ఈ 6 యాంగిల్స్ అర్థమైనవి అర్థం కలదా? ఈ 6 యాంగిల్స్ అర్థమైనవి అర్థం కలదా? ఇంకొకసారి ఇంకేం చెప్పాలా? ఎవరికైనా సైడ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ చెప్పాలా? ఒకసారి అన్మ్యూట్ వర్షిత్. సైడ్ కటింగ్ ఎడ్జా? ఓకేనా? నేను ఏం చేస్తాను, సైడ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ ఏం చేస్తానంటే, ఇక్కడ ఉన్న ట్రాన్స్వర్స్ ప్లేన్ ఇక్కడ గీసుకోవచ్చు అలాగా. ఇది రెండు సేమ్ ప్లేన్ ప్యారలైన్స్ కదా. ఓకేనా? సో ట్రాన్స్వర్స్ ప్లేన్కి, ఓకేనా, ఈ ఎడ్జ్ది ఈ ఎడ్జ్ని ఎడ్జ్ అంటాం దీన్ని. ట్రాన్స్వర్స్ ప్లేన్కి సైడ్ కటింగ్ ఎడ్జ్కి మధ్యలో ఉన్న యాంగిల్ ఉందా ఇక్కడ? ఓకేనా? ఏ ప్లేన్లో మెజర్ చేస్తున్నాం దీన్ని మనం? ఓకేనా? ద యాంగిల్ బిట్వీన్ ది ట్రాన్స్వర్స్ ప్లేన్ అండ్ సైడ్ కటింగ్ ఎడ్జ్ measured in the reference plane is called as side cutting edge angle. ఓకేనా? ఇంకేం డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే అడగచ్చు, చెప్తాను. మీరు అడగకపోతే నాకేం తెలియదు. గోపి అర్థమైనయా? సాయి కుమార్, గోపి, మంజునాథ్ ఆల్రెడీ చేశాడు, దుర్గా, మల్లేష్, దినేష్, అనిల్, తేజ, సాయి తేజ. అర్థమైనా అందరికి? ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూసారనుకోండి మీరు, ఓకేనా, ఇది నోస్ అంటమాట దీన్ని. ఓకేనా? ఈ టిప్ అని చూసారా, మీకు 10 చోట కనిపిస్తుంది. ఇక్కడ టిప్ అని చూసారా? ఓకేనా? ఇక్కడైతే మీకు ఫ్రంట్ వ్యూలో బాగా కనిపిస్తుంది ఇక్కడ. ఓకేనా? ఇక్కడ టిప్కి ఏం చేస్తామంటే మనం చిన్న సర్క్యులర్ షేప్లో ఇస్తాం ఈ టిప్కి. ఓకేనా? సర్క్యులర్ షేప్ కాబట్టి ఆ టిప్కి మనం కొంత రేడియస్తో కర్వ్ షేప్లో ఇస్తాం. మనం కొంచెం రేడియస్ ఇచ్చుకొని కర్వ్ షేప్లో ఇస్తాం. ఓకేనా? ఆ టిప్కి ఎంతైతే రేడియస్ ఇస్తున్నాడో ఆ రేడియస్ని ఏమంటామంటే నోస్ రేడియస్ అంటాం. ఆ రేడియస్ని ఏమంటామంటే నోస్ రేడియస్ అంటాం. ఓకేనా?
సో మనకి ఒక సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ని డిఫైన్ చేయాలి అంటే మనకి మస్ట్ అండ్ షుడ్గా ఓకేనా ఈ 7 కూడా తెలియాలన్నమాట. ఓకేనా ఈ 7 కూడా తెలియాలి, అప్పుడే మనం ఒక సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ని డిఫైన్ చేస్తాం. అదవుతుందా? ఆ 7 ఏంటంటే బ్యాక్ రేక్ యాంగిల్, సైడ్ రేక్ యాంగిల్, ఎండ్ రిలీఫ్ యాంగిల్, సైడ్ రిలీఫ్ యాంగిల్, ఎండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్, సైడ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ అండ్ నోస్ రేడియస్. ఓకేనా ఈ 7 కూడా తెలియాలి. అంటే ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళి నువ్వు ఓకేనా ఓకేనా ఒక సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ ఇచ్చాను అంటే అడవడు. ఓకేనా మీరు వాడికి ఏం చెప్పాలంటే కొన్ని సిగ్నిఫికేషన్స్ చెప్పాలన్నమాట. ఓకేనా సపోజ్ మీరు ఒక ప్లంబర్ షాప్కి వెళ్ళారు. ఓకేనా ప్లంబర్ షాప్కి వెళ్ళి ఏమంటే నాకు ఒక పైప్ ఇచ్చేయండి అంటే ఓకేనా ఏమండి నాకు ఒక పైప్ ఇచ్చేయండి అంటే పైప్ ఇచ్చేస్తాడా? ఓకేనా ఒక పైప్ అడిగేటప్పుడు మీరు ఏం చెప్పాలి? అడిగి డైమెన్షన్స్ చెప్పాలి కదా. ఏ డైమెన్షన్ చెప్పాలి? ఆ పైప్ యొక్క బోర్ డయామీటర్ చెప్పాలా? ఓకేనా 4 ఇంచుల పైపు, 2 ఇంచుల పైపు, లెంత్. ఓకేనా మెయిన్ డయామీటర్ ఇంపార్టెంట్ లెంత్ కన్నా. ఓకేనా లెంత్ మనం ఇంటికి వచ్చిన తర్వాత వర్క్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ డయామీటర్ మనం అడ్జస్ట్ చేయలేము. అదవుతుందా? అలాగే మీరు ఒక సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ని ఓకేనా మీరు డిఫైన్ చేయాలంటే మీకు ఈ 7 పారామీటర్లు తెలియాలన్నమాట. ఓకేనా ఆరేమో యాంగిల్స్, ఒకటేమో నోస్ రేడియస్. ఓకేనా జస్ట్ మీకు నెక్స్ట్ ఏంటంటే మీకు ఆ కొన్న పైపు డైమెన్షన్ వాడిచ్చింది కరెక్ట్ కాదో తెలియాలంటే ఓకేనా ఆ పైపు మీద మీకు ఆ నెంబర్ ఉంటుందా? సపోజ్ 3 ఇంచ్ డయామీటర్ పైప్ కొన్నారనుకోండి, ఆ 3 ఇంచ్ అన్నది ఆ పైప్ మీద ఉంటుందా? ఉంటుంది కదా. అలాగే మరి మీరు ఓకేనా ఈ 7 డైమెన్షన్స్ కూడా మీరు కూడా సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ మీద మస్ట్ అండ్ షుడ్గా ఉండాలా? ఓకేనా సో ఇప్పుడు జస్ట్ మీకు ఒక సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ కొన్నారంటే ఆ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ మీద మనకి 7 నెంబర్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా ఆ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ మీద జస్ట్ 7 నెంబర్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా ఆ 7 నెంబర్స్ ఉండి మీరు ఏ నెంబరు ఏంటో ఓకేనా దానికి ఒక స్పెసిఫిక్ డెసిగ్నేషన్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటామంటే నెక్స్ట్ టూల్ డెసిగ్నేషన్ అంటాం. నెక్స్ట్ ఏంటంటే టూల్ డెసిగ్నేషన్ అంటాం, లేదా టూల్ సిగ్నేచర్ అంటాం, లేదా టూల్ డెసిగ్నేషన్ అంటాం. ఓకేనా అంటే ఆ ఏడు పారామీటర్స్ని వాడు డిఫైన్ చేయడానికి ఒక స్పెసిఫిక్ ఆర్డర్ ఉంటుంది అన్నమాట. ఓకేనా అంటే సపోజ్ నా దగ్గర ఇలా ఉన్నాయి, ఒక 30, ఒక 6, ఒక 8, ఒక 7, ఒక 7, ఒక 20, ఒక 60, ఒక 0.2 అని చెప్పి ఇలా జస్ట్ మీకు 7 నెంబర్లు ఉంటాయి అంతే టూల్ మీద. ఓకేనా ఈ నెంబర్లు చూడగానే ఏది ఏ యాంగిల్ అన్నది మీరు కనిపెట్టాలన్నమాట. ఓకేనా ఏది ఏ యాంగిల్ అన్నది ఒక స్పెసిఫిక్ సిగ్నేచర్ ఉంటుంది అన్నమాట, ఒక స్పెసిఫిక్ ఆర్డర్ ఉంటుంది అన్నమాట. ఆ ఆర్డర్ని ఏమంటామంటే టూల్ సిగ్నేచర్ అంటాం, లేదా టూల్ డెసిగ్నేషన్ అంటాం. ఓకేనా ఎప్పుడు కూడా
ఓకేనా. ఫస్ట్ వచ్చే నంబర్ అన్నది ఏం చెప్తుందంటే బ్యాక్ రేక్ యాంగిల్ గురించి చెప్తుంది. ఓకేనా. నేను మీకు ఏ సిస్టమ్ చెప్తున్నానంటే ఏఎస్ఏ సిస్టమ్ చెప్తున్నా. స్టార్టింగ్ ఏఎస్ఏ సిస్టమ్ అంటే ఏంటంటే అమెరికన్ స్టాండర్డ్ అసోసియేషన్ సిస్టమ్ అంటారు దీన్ని. ఓకేనా. ఏఎస్ఏ సిస్టమ్ ఏంటంటే అమెరికన్ స్టాండర్డ్ అసోసియేషన్ సిస్టమ్ అంటారు. ఓకేనా. ఓకేనా. ఆ సిస్టమ్ గురించి ఏంటి, ఆ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఓకేనా. అకార్డింగ్ టు ఈ సిస్టమ్ ఎప్పుడు కూడా ఫస్ట్ వచ్చే నెంబర్ ఏంటంటే ఎప్పుడు కూడా బ్యాక్ రేక్ యాంగిల్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ ఏమవుతుందంటే సైడ్ రేక్ యాంగిల్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటంటే ఎండ్ రిలీఫ్ యాంగిల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏమవుతుందంటే ఎండ్ రిలీఫ్ యాంగిల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏమవుతుందంటే సైడ్ రిలీఫ్ యాంగిల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటంటే ఎండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటంటే సైడ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటంటే నోస్ రేడియస్ అవుతుంది. ఇది మాట ఆర్డర్. ఓకేనా. అంటే మీకు ఇలా ఒక నెంబర్ ఇచ్చేసి దేంట్లో 7 ఏమవుతుంది అంటే ఏం చెప్పాలి మీరు, సైడ్ రిలీఫ్ యాంగిల్ లేదా సైడ్ క్లియరెన్స్ యాంగిల్ అవుతుందని చెప్పాలి. ఓకేనా. సైడ్ రిలీఫ్ యాంగిల్ లేదా సైడ్ క్లియరెన్స్ యాంగిల్ అవుతుందని చెప్పాలి. ఓకేనా. సో ఎప్పుడు కూడా ఏఎస్ఏ సిస్టమ్ ప్రకారంగా టూల్ సిగ్నేచర్ ఏంటంటే ఫస్ట్ బ్యాక్ రేక్ యాంగిల్, తర్వాత సైడ్ రేక్ యాంగిల్, తర్వాత ఎండ్ రిలీఫ్ యాంగిల్, తర్వాత సైడ్ రిలీఫ్ యాంగిల్, తర్వాత ఎండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్, తర్వాత సైడ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్, తర్వాత నోస్ రేడియస్. ఓకేనా. ఈ ఆర్డర్ రాసుకుంది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సిన ఆర్డర్ అన్నమాట. గుర్తుపెట్టుకోవాల్సిన ఆర్డర్ అన్నమాట. టూల్ సిగ్నేచర్ యొక్క ఆర్డర్. ఓకేనా. టూల్ సిగ్నేచర్ అర్థమైందా. దాని గురించి కూడా చెప్తాను సార్. వాట్ ఈజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ నోస్ రేడియస్. మీకు ఏ యాంగిల్ ఎంత ఉండాలి, ఆ టూల్ సిగ్నేచర్స్లో ఉన్న 7 కాంపోనెంట్స్ కూడా ఎంత ఎంత ఉండాలి, అది ఎక్కువైతే ఏమవుద్ది, తక్కువైతే ఏమవుతుంది, దానివల్ల ఎఫెక్ట్స్ ఏంటి అన్న టాపిక్ మీకు నెక్స్ట్ చెప్తాను. ఓకేనా. దానికి కంగారు పడాల్సిన పని ఏం లేదు. ఫస్ట్ ఇప్పుడు ఏం చెప్తానంటే ఏది దేన్ని ఏ యాంగిల్ అంటారో దాని గురించి చెప్తున్నా. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఓకేనా, ఈ యాంగిల్ పెంచితే ఏమవుద్ది, ఆ యాంగిల్ పెంచితే ఏమవుద్ది, నోస్ రేడియస్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుద్ది, నోస్ రేడియస్ తగ్గిస్తే ఏమవుతుంది అన్న దాని గురించి నెక్స్ట్ చెప్తారు. కంగారేం లేదు. ఓకేనా. కంగారు పడద్దు. ఓకేనా. ఫస్ట్ బేసిక్స్ చెప్పడం ఉంది. స్టార్టింగ్ అక్కడికి వెళ్ళిపోలేం కదా. మీకు ఫస్ట్ నోస్ రేడియస్ అంటే ఏంటో చెప్పకుండా తెలియకుండా నోస్ రేడియస్ ఇంక్రీజ్ చేస్తే ఏమైపోద్ది, ఇది సైడ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ అంటే ఏంటో తెలియకుండా అది ఇంక్రీజ్ చేస్తే ఏమైపోద్ది, అది డిక్రీజ్ చేస్తే ఏమైపోద్ది అని చెప్పలేం కదా. అన్ని వర్సెట్ వస్తాయి. ఫస్ట్ టూల్ సిగ్నేచర్ అంటే అర్థమైందా. ఫస్ట్ టూల్ సిగ్నేచర్ అంటే ఏంటో అర్థమైందా. ఇంకోసారి చెప్పాలా, అర్థమైందా. జస్ట్ టూల్ సిగ్నేచర్ అంటే ఏంటంటే అంటే మీకు ఫ్రాంక్గా చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ నేను ప్రతి యాంగిల్ని డిఫైన్ చేస్తున్నాను కదా, ఏం బేస్కుని డిఫైన్ చేస్తున్నాను ఇక్కడ, ఏది బేసిస్ కింద తీసుకుని డిఫైన్ చేస్తున్నాను ఇక్కడ అంటే మీకు అంటే బ్యాక్ రేక్ యాంగిల్ చెప్పాను, సైడ్ రేక్ యాంగిల్ గురించి చెప్పాను, ఎండ్ రిలీఫ్ యాంగిల్ గురించి చెప్పాను, సైడ్ రిలీఫ్ యాంగిల్ గురించి చెప్పాను, ఎండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ గురించి చెప్పాను, సైడ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ గురించి చెప్పాను, నో సీరియస్ గురించి చెప్పాను. ఇవన్నీ డిఫైన్ చేయడానికి
ఏది బేసిక్గా తీసుకుని చేశాను మీకు ఇప్పుడు? త్రీ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ ప్లేన్స్ని తీసుకున్నాను రెఫరెన్స్గా, అంతేనా? ఓకేనా? అంటే ఏఐసి సిస్టమ్ డిఫైన్ చేయడానికి మనం ఏమి రెఫరెన్స్గా తీసుకున్నాము అంటే ఏం చెప్పాలంటే త్రీ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ ప్లేన్స్ని రెఫరెన్స్గా తీసుకున్నామని చెప్పాలి. సింపుల్ పాయింట్ అది. త్రీ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ ప్లేన్స్ని రెఫరెన్స్గా తీసుకున్నామని చెప్పాలి, అంతేనా? ఓకేనా? ఇప్పుడు నేను ఈ అన్ని యాంగిల్స్ డిఫైన్ చేయడానికి మీకు ఎన్ని డయాగ్రామ్స్ సరిపోయినాయి మనకి సింపుల్గా? 3 డయాగ్రామ్స్ సరిపోయినాయా? నేను జస్ట్ 3 డయాగ్రామ్లు గీస్తే మనకి ప్రతి యాంగిల్ కూడా డిఫైన్ అయిపోయిందా? ఓకేనా? చాలా సింపుల్గా అండర్స్టాండబుల్ కదా, ఈజీ టు అండర్స్టాండ్. అంటే మనకి ఫ్రీ మాట, ఫ్రీ మాట. ఏఎస్ఏ సిస్టమ్ అన్నది లెర్నింగ్ ఫ్రీ సిస్టమ్ మాట, అంటే సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. అందుకే ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసే సిస్టమ్ ఏంటంటే ఏఎస్ఏ సిస్టమే, ఓకేనా? కాకపోతే అనాలిసిస్కి ఏఎస్ఏ సిస్టమ్ పనికిరాదు. ఎందుకు పనికి రాదంటే ఏఎస్ఏ సిస్టమ్ అన్నది ఎందుకు మనకి అనాలిసిస్ అట్లా చేయడానికి అంటే జనరల్గా అందరూ ఇదే యూజ్ చేస్తారు, ఓకేనా? కాకపోతే ఓఆర్ఎస్ సిస్టమ్ ఎందుకు వచ్చింది? ఇంత సింపుల్ సిస్టమ్ అయినా ఏఎస్ఏ సిస్టమ్ వదిలేసి మనం ఓఆర్ఎస్ సిస్టమ్కి ఎందుకు వెళ్తున్నాం అన్నది పాయింట్ మీకు ఎందుకు చెప్పాలంటే మీకు ఏం చెప్పను, మెషనింగ్లో బాగా పార్టిసిపేట్ చేసి ఎడ్ చేయమని చెప్పండి. మీకు మెషనింగ్లో బాగా పార్టిసిపేట్ చేసి ఎడ్ చేయమని చెప్పండి. మీకు సైడ్ కటింగ్ ఎడ్జ్ లేదా ప్రిన్సిపల్ కటింగ్ ఎడ్జ్ లేదా సైడ్ కటింగ్ ఎడ్జ్, ప్రిన్సిపల్ కటింగ్ ఎడ్జ్ లేదా మేజర్ కటింగ్ ఎడ్జ్, ఓకేనా? అదే కదా బాగా పార్టిసిపేట్ చేసేది, ఓకేనా? సో అది బాగా పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి మనం దాన్ని రెఫరెన్స్గా తీసుకుని ఇక్కడ దాన్ని ఏమైనా రెఫరెన్స్గా తీసుకుని ఓకేనా ఇవి డిఫైన్ చేసాం. ఇక్కడ ఈఎస్ఏ సిస్టంలో ఆ సైడ్ కటింగ్ ఎడ్జ్ని, ఆ ప్రిన్సిపల్ కటింగ్ ఎడ్జ్ని లేదా ఆ మేజర్ కటింగ్ ఎడ్జ్ని రెఫరెన్స్గా తీసుకుని మనం ఏమైనా డిఫైన్ చేసామా? ఏ సిస్టమ్ని డిఫైన్ చేయలేదు కదా. అంటే మనకి మెయిన్గా కావాల్సిన ఎడ్జ్ ఏంటంటే అది మేజర్ కటింగ్ ఎడ్జ్, మైనర్ కటింగ్ ఎడ్జ్ ఎనాలిసిస్ ఒక మెషినింగ్కి, ఓకేనా? కాకపోతే దానికి మనం ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్ ఇవ్వలేదు కదా ఇక్కడ, ఓకేనా? సో దానికోసమే ఏం చేశారంటే నెక్స్ట్ ఓఆర్ఎస్ సిస్టమ్ని డిజైన్ చేశారు అన్నమాట, ఓకేనా? దానికోసమే నెక్స్ట్ ఏం చేశారంటే ఓఆర్ఎస్ సిస్టమ్ని డిజైన్ చేశారు, ఓకేనా? అంటే ఇప్పుడు ఓఆర్ఎస్ సిస్టమ్ అన్నది దేన్ని బేస్ చేసుకుని డిఫైన్ చేశారంటే, ఓకేనా? దేన్ని రెఫరెన్స్గా తీసుకుని డిఫైన్ చేశారంటే మీరు ఏం చెప్పాలి? మేజర్ కటింగ్ ఎడ్జ్ని రెఫరెన్స్గా తీసుకుని డిఫైన్ చేశారన్నమాట ఓఆర్ఎస్ సిస్టమ్. అదవుందా? మళ్ళీ చెప్తున్నా, ఓఆర్ఎస్ సిస్టమ్ని దేన్ని రెఫరెన్స్గా తీసుకుని డిఫైన్ చేశారు అంటే మనం ఏం చెప్పాలి? ఓకేనా? మేజర్ కటింగ్ ఎడ్జ్ని రెఫరెన్స్గా తీసుకుని డిఫైన్ చేశారు, ఓకేనా? అదే కనుక ఏఎస్ఏ సిస్టమ్ వచ్చేసరికి దేన్ని రెఫరెన్స్గా తీసుకుని డిఫైన్ చేశారు? అదవుతుందా? ఓఆర్ఎస్ సిస్టమ్కి నెక్స్ట్ ఏఎస్ఏ సిస్టమ్కి డిఫరెన్స్ అర్థమవుతుంది. ఓకేనా? సో ఓఎస్ఏ సిస్టమ్ వచ్చేసరికి త్రీ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ ప్లేన్స్ని రెఫరెన్స్గా తీసుకుని చేశారు. ఓఆర్ఎస్ సిస్టమ్ వచ్చేసరికి ఓకేనా మేజర్ కటింగ్ ఎడ్జ్ రెఫరెన్స్గా తీసుకుని చేశారు అన్నమాట, ఓకేనా? సో కానీ మనకి ఇక్కడ ఏంటంటే
ఓ ఏఎస్ఏ సిస్టమ్ని మనం సింపుల్గా డిఫైన్ చేయడానికి నాకు 3 డయాగ్రామ్స్ సరిపోతాయి, ఓకేనా. కానీ ఓఆర్ఎస్ సిస్టమ్ని అంత సింపుల్గా 3 డయాగ్రామ్స్తో మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం, ఓకేనా. సో నేను మీకు ఏం చేస్తాను అంటే దాంట్లో కూడా 6 యాంగిల్స్, ఒక నోస్ రేడియస్ ఉంటుంది, ఓకేనా. సో నేను మీకు సింపుల్గా డయాగ్రామ్ గీసి కేవలం 5 యాంగిల్స్ మాత్రమే నేను చూపించగలను. 6వ యాంగిల్ నేను చూపించలేను, ముందే చెప్పేస్తాను, ఓకేనా. సో ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం నేను